వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎన్టీఆర్ నీల్ ఫిలిం వర్కింగ్ టైటిల్‌గా 'డ్రాగన్' అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ అనేది జరగట్లేదు. ఆల్మోస్ట్ 3 మంత్స్ కావస్తోంది. మునుపటి షెడ్యూల్ పూర్తయ్యి ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనే విషయంలో ఇప్పటివరకి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. ఏంటి ఏం జరుగుతుంది తెర వెనక? ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యాయా? అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అలాగే ఒక ప్రచారం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగింది. అది స్క్రిప్ట్‌కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్‌కి అలాగే ప్రశాంత్ నీల్‌కి మధ్య ఒక అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలి అని జెప్పేసి ఎన్టీఆర్ కోరాడు. అందుగురించి దానికి తగ్గట్లుగా మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి ప్రచారం మాత్రం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ మన ముందుకు వచ్చింది. నిజానికి చిన్న అప్డేట్ కాదు. పెద్ద అప్డేట్ కిందే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో. అది ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే రెజ్యూమ్ కాబోతుంది అనేటువంటి అప్డేట్. దానికి ఆ సినిమా అఫీషియల్ హ్యాండిల్ ఏదైతే ఉందో 'ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్' అనేటువంటి అఫీషియల్ హ్యాండిల్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేస్తూ ఆ విషయాన్ని మనతోటి వాళ్ళు పంచుకున్నారు. సో, ఒకసారి ఆ అప్డేట్ ఏంటి? ఆ పోస్ట్ ఏంటి? ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు 'ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్' అఫీషియల్ హ్యాండిల్. ద బీస్ట్ మోడ్ ఈజ్ అబౌట్ టు ఇగ్నైట్ అగైన్. ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్స్ సూన్ అని చెప్పేసి వాళ్ళు ఒక సమాచారాన్ని అప్డేట్ మనకి ఇచ్చారు. సో, నెక్స్ట్ షెడ్యూల్ అనేది అతి త్వరలోనే. ఆల్రెడీ ఇదివరకు మనం చెప్పుకున్నాం. నవంబర్ 3వ వారం నుంచి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కాబోతుంది అని చెప్పేసి ఆర్ఎఫ్సిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెట్ గూడా వేశారు అని కూడా మనం ఇదివరకు అప్డేట్ ఇచ్చి ఉన్నాం. సో, అందుకు అనుగుణంగా అంటే ఎక్కడ షూటింగ్ అనేది రెజ్యూమ్ చేస్తారనేది ఇందులో ప్రస్తావించకపోయినా మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆర్ఎఫ్సిలోనే అది జరగబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో, అందులో మాన్ ఆఫ్ మ్యాసెస్ తారక్ అని చెప్పేసి ఇట్లా పెట్టేసుకున్నారు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఒక ఫోటోని షేర్ చేయటం మనకు కనిపిస్తుంది. సో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి ఎన్టీఆర్ యొక్క ఆయన లుక్స్‌ని దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన సో, ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి లుక్‌ని ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో, ఆయన జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని జెప్పేసి మనకి ఈ ఫోటోని బట్టి మనకి అర్థమవుతోంది. సో, ఇది మనం అక్కడ చూడొచ్చు. ఎన్టీఆర్ మనకైతే బ్యాక్ చూపిస్తున్నారు. ఫ్రంట్ ఆయన ముఖం ఎలా ఉంది, ఏంటి అనేది ఇక్కడ చూపించట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో మనం ఆయన కనిపించినటువంటి బయట కనిపించినటువంటి ఆయన లుక్స్ చూసి అదే ఈ సినిమాకి సంబంధించినటువంటి లుక్స్ చాలా లీన్‌గా తయారయ్యారు. ఇదివరకు ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో దాంతో పోలిస్తే బాగా సన్నబడ్డారు. అయినప్పటికీ కూడా మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. అంటే క్యారెక్టర్‌కి తగ్గట్లుగా ఆయన తనను తాను మలుచుకుంటున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఫైనల్ టచప్స్ ఆయన లుక్స్‌కి సంబంధించి ఆయన ఫేషియల్ లుక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన బియర్డ్ లుక్ అది క్లియర్‌గా మనకు కనిపిస్తుంది ఇక్కడ. పెద్ద బియర్డ్‌తోనే ఆయన కనిపించబోతున్నారని చెప్పేసి మనం చూసాం. 'దేవర'లో కూడా ఆయన బియర్డ్ లుక్ తోటి కాస్త కనిపించారు. ఇప్పుడు దానికి మించినటువంటి అంటే గుబురు గడ్డం అని మనం చెప్పుకుంటాం గదా! అలాంటి గుబురు గడ్డంతోటి ఆయన ఈ సినిమాలో కనిపించబోతూ ఉన్నారు. ఆల్రెడీ లాస్ట్ మనం వీడియోలో ఒకటి చెప్పుకున్నాం. కేవలం ఇది సింగిల్ మూవీగా కాకుండా 2 పార్ట్స్‌గా వచ్చే అవకాశాలున్నాయి. యాక్చువల్‌గా ఈ గ్యాప్ అనేది వచ్చింది గూడా దానికి అందుకు అనుగుణంగానే జరిగింది. ఆ స్క్రిప్ట్‌లో ఏవైతే అభిప్రాయ భేదాల వల్ల స్క్రిప్ట్‌లో మార్పులు కాదు. సింగిల్ మూవీ కంటే గూడా ఇది 2 పార్ట్స్‌గా వస్తే న్యాయం జరుగుతుంది సబ్జెక్ట్‌కి అనే ఉద్దేశంతోటి వాళ్ళు మార్పులు చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి మనకి అందినటువంటి సమాచారం. యాక్చువల్‌గా తను ఏదైతే
ప్రశాంత్ నీల్ రాసుకున్నాడో స్క్రిప్టు, అది ఆల్మోస్ట్ 3 గంటల 45 నిమిషాలు పైగానే ఆ సినిమా వస్తూ ఉంది. డ్యూరేషను. అందుగురించే అంత పెద్ద సినిమా అని కాకుండా దాన్నే గనక ఇంకొంచెం పెంచి కొన్ని సీన్స్ యాడ్ చేసి దానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి గనక చూస్తే 2 పార్ట్స్‌గా దాన్ని తీయొచ్చు. సో, ఆ 2 పార్ట్‌లు కలిపి సుమారు 5 గంటలు ఈజీగా వస్తాయి అని జెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో, ఆయనకి ఇది కొత్త గాదు. ప్రశాంత్ నీల్‌కి తన అంటే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఏదైతే ఉందో 'కేజీఎఫ్‌ని' 2 పార్ట్స్‌గా మన ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 'సలార్' తీశారు. 'సలార్ పార్ట్ 1' మన ముందుకొచ్చేసింది. పెద్ద హిట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 దానికి రెడీ కాబోతుంది. సో, ఈ సినిమా తర్వాత అంటే ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత 'సలార్ 2'నే ఆయన తీయబోతున్నారు ప్రశాంత్ నీల్ 'ప్రభాస్' తోటి. సో, కాబట్టి ఇది కూడా ఈ 'డ్రాగన్' సినిమా ఏదైతే ఉందో అంటే టైటిల్ అనేది అది కూడా ఒక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్‌గా మారింది. నిజంగా 'డ్రాగన్' ఉంటుందా? లేకపోతే వేరే టైటిల్ పెడతారా? అనే దాని మీద కూడా ఆహ్, కసరత్తు నడుస్తుంది. ఏ టైటిల్ పెడితే బాగుంటుంది ఏంటని. మనకందినటువంటి సమాచారం ప్రకారం మరో 2, 3 టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. సో, అల్టిమేట్‌గా అతి త్వరలోనే టైటిల్‌కి సంబంధించి ఫైనల్ డెసిషన్ అనేది అతి త్వరలోనే తీసుకోబోతున్నారు. సో, అది కూడా మన ముందుకి ఈ సంవత్సరం అంటే డిసెంబర్ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. లేదంటే జనవరి నాటికి టైటిల్ అనౌన్స్‌మెంట్ జరుగుతుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఇప్పుడు ఏదైతే వీళ్ళు అప్డేట్ ఇచ్చారో ఆహ్, అతి త్వరలోనే ఈ సినిమా మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ కాబోతుంది అని చెప్పేసి. సో, ఫ్యాన్స్ అందరూ గూడా ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా. అంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ఈ 'డ్రాగన్' ఫిల్మ్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఈ సినిమా మరి రాబోయే అప్డేట్ ఎలా ఉంటుందో అనేది.